హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు దీపు తెలుగు వ్లాగ్స్. సో మనీషా గ్రాడ్యుయేషన్ డే అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ ఇంకా స్కూల్ అయితే ఉంది 3-4 డేస్. కానీ నేను మనీషాని పంపించలేదు. బట్ ఇప్పుడు స్కూల్కి ఎందుకు వెళ్తున్నామంటే స్కూల్లో మనీషా బుక్స్ ఉన్నాయి అండ్ అలాగే ర్యాక్స్లో ఉన్న బ్యాగ్స్ అన్నీ తెచ్చుకోవాలి. సో అందుకే ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాము. సో ఎండ ఎక్కువ ఉంది, క్యాబ్లో వెళ్దామనింది. నేనేమో లేదు ట్రామ్లో వెళ్దాం అన్నాను, అందుకని సీరియస్గా ఉంది. యాక్చువల్గా ట్రామ్లలో ఎందుకు ఇష్టపడట్లేదు అంటే ఒక ట్రామ్ దిగిన తర్వాత మళ్ళీ అక్కడ బస్ ఎక్కాలి. యాక్చువల్గా ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో అందువల్ల ఇప్పుడు ట్రామ్స్ బస్సులు కొంచెం డిలే అవుతుందన్నమాట మేము స్కూల్కి వెళ్ళే దారికి. సో అందుకు ఇక్కడ వెయిట్ చేయడం చాలా టైం పడుతుంది కదా అని చెప్పేసి బస్ వద్దు క్యాబ్లో వెళ్దామని, వాళ్ళ డాడీ ఉంటే క్యాబ్లో వెళ్ళాలి అంటుంది. స్కూల్కి అయితే రీచ్ అయ్యాము అండ్ రెస్ట్ రూమ్లో తన హ్యాండ్ టవల్ అండ్ టూత్ బ్రష్లు అవన్నీ ఉన్నాయి, అవి తెచ్చుకుంది. టీచర్ అయితే బుక్స్ అన్ని రెడీగా పెట్టింది. అండ్ యాక్చువల్గా గ్రాడ్యుయేషన్ డే రోజు టీచర్స్కి గిఫ్ట్ ఇద్దామని అనుకున్నాను, కానీ నాకు ఆ రోజు కుదరలేదు. సో అందుకే ఇప్పుడు టీచర్స్ కి గిఫ్ట్ తీసుకెళ్లి ఇచ్చాము. సో జ్యువెలరీతో పాటు నేను తయారు చేసిన సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ఇచ్చాను టీచర్స్ కి. సో బ్యాంగిల్స్ కొంచెం కొత్తగా ఉన్నాయి. సో అక్కడే ట్రై చేసి చూసింది టీచర్, చాలా బాగున్నాయి అనింది. అండ్ అలాగే ప్రిన్సిపాల్ కి కూడా గిఫ్ట్ అయితే ఇచ్చాము. సో ఈమె కొత్తగా వచ్చింది, సో చాలా యంగ్ గా ఉంది కానీ చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది. సో అలాగే ప్రిన్సిపల్ కి కూడా గిఫ్ట్ ఇచ్చాము. సో తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో ఇయర్ ఎండ్ అయిపోయిన తర్వాత మన బుక్స్ మనకి రిటర్న్ ఇస్తారు. అండ్ అలాగే ర్యాక్ లో మన బ్యాగ్ అయితే ఉంటుంది, అందులో మనకి అక్కడ వేసుకునే స్లిప్పర్స్ అండ్ జాకెట్స్ అలాంటివి అక్కడ పెట్టుకొని ఉంటాం కదా. సో ఆ ర్యాక్ అంతా క్లియర్ చేయాలి. సో అందుకే మొత్తం ఇప్పుడు తీసుకొని వెళ్ళిపోతున్నాము. సో నెక్స్ట్ ఈ కిండర్ గార్డెన్ కి ఇంకా రాదు, నెక్స్ట్ ప్రైమరీ స్కూల్ ఫస్ట్ గ్రేడ్ కి అయితే వెళ్తుంది మనీషా. అండ్ ఈ 2 months అంటే జూలై ఆగస్టు నెలలో కూడా మనము ఫీ పే చేస్తాము. సో మనము కావాలంటే స్కూల్ కి అయితే పంపించవచ్చు. డే కేర్ అయితే రన్ అవుతుంది, సో స్కూల్ కి కావాలంటే పంపించవచ్చు. సో మేము ఎలాగో ఇండియా వెళ్తున్నాం కాబట్టి ఇంకా అన్ని క్లియర్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. మనీషా వాళ్ళ క్లాస్ ఫొటోస్ అన్ని ఇక్కడ క్లాస్ రూమ్ బయట అయితే అన్ని స్టిక్ చేశారు. సో వీళ్ళు నెక్స్ట్ ఇయర్ ఇంకా మిస్ అయిపోతారు కదా, సో ప్రైమరీ స్కూల్ కి వెళ్తారని. సో అంటే నన్ను కొంతమంది అడిగారు సో పాప క్లాస్ లో ఇండియన్స్ ఉన్నారా అని. సో పాప క్లాస్ లో ఆల్మోస్ట్ 6 members ఇండియన్స్ ఉన్నారు. సో మిగతా వాళ్ళంతా అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు. లాస్ట్ ఇయర్ క్లాస్ లో ఒకతే ఉన్నింది, వేరే కంట్రీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో కలవలేకపోయింది. ఈ ఇయర్ ఇండియన్స్ ఎక్కువ ఉన్నదన్న బాగా ఎంజాయ్ చేసింది. సో అందరినీ మిస్ అవుతుంది. ఈ రోజు స్కూల్ ఉంది కానీ పిల్లలంతా ప్లే గ్రౌండ్ లో ఆడుకుంటూ ఉన్నారు. సో వెళ్ళేటప్పుడు వాళ్ళకు కూడా బాయ్ చెప్దామని వచ్చాము. సో పిల్లలు అడుగుతున్నారు, ఆంటీ ప్లీజ్ 5 minutes ఆడుకుంటాం మనీషతో అని. కానీ టైం లేదమ్మా ఇంకా వెళ్తున్నాం అని చెప్పేసి బాయ్ చెప్పి వెళ్ళిపోతున్నాము ఇంకా బ్యాక్ ఇంటికి. అండ్ మోనిష్ స్కూల్కి మేము 3:30కి వచ్చాము. యాక్చువల్గా మోనిష్ వాళ్ళకి కూడా స్కూల్ ఉంది కానీ నేను మోనిష్ని పంపించలేదు. సో మార్నింగ్ టైంలో క్లాసులు ఏమైనా ఉంటాయేమని అనుకున్నాను, కానీ పిల్లలందరూ వచ్చి అందరూ ఇంకా ర్యాక్స్ అన్ని ఖాళీ చేసుకుంటున్నారు. సో ఇంకా మోనిష్ కూడా తన బుక్స్ అన్ని తెచ్చేసుకుంటున్నాడు. సేమ్ మోనిష్ వాళ్ళకి కూడా అంతే, హాలిడేస్ టైంలో స్కూల్ అయితే ఓపెన్ ఉంటుంది, అంటే డే కేర్ అయితే ఉంటుంది. మనం స్కూల్కి పంపించాలంటే పంపించుకోవచ్చు. సో మనము ఆల్రెడీ ట్యూషన్ ఫీ పే చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా ఫీజు ఏమి ఉండదు అనమాట ఈ డే కేర్కి. సో మనము స్కూల్కి పంపిస్తే పిల్లలకి స్కూల్లోనే ఏదైనా యాక్టివిటీస్ అవన్నీ పెడుతూ ఉంటారు, లేదా ట్రిప్స్కి బయటికి తీసుకొని వెళ్తూ ఉంటారు. కానీ మనము ఈ హాలిడేస్ టైంలో పంపిస్తున్నామా లేదా ఇంట్లోనే ఉంటున్నారా అని చెప్పేసి ముందు మనము కన్ఫర్మ్ చేయాలి వాళ్ళకి. మాక్సిమం మన ఇండియన్స్ అందరూ హాలిడేస్ టైంలో మాత్రం స్కూల్కి అయితే పంపించారు. అండ్ కొన్ని ఐటమ్స్ దొరకలేదన్నమాట. సో అవి లాస్ట్ అండ్ ఫౌట్ ఐటమ్స్ అని ఇక్కడ సపరేట్గా ఉంటాయన్నమాట. సో అందులో కొన్ని చూస్తున్నాము. సో లక్కీగా మనీషా వాటర్ బాటిల్ అయితే దొరికింది. ఫ్రైడే మార్నింగ్ మోనిష్ గ్రాడ్యుయేషన్ డే కోసం అయితే వెళ్తున్నాము. సో స్కూల్ మొత్తానికి
గ్రాడ్యుయేషన్ డే ఈ రోజే అన్నమాట. సో అందుకని స్కూల్లో కాకుండా బయట థియేటర్లు అయితే చేస్తున్నారు. సో ఈ థియేటర్కి ఇంతకు ముందు వచ్చాము. ఇంతకు ముందు క్రిస్మస్ పార్టీ జరిగింది ఇక్కడే. సో గ్రాడ్యుయేషన్ డే కూడా ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు. యాక్చువల్గా మార్నింగ్ ఏమో 1st to 3rd grade వరకు సెలబ్రేట్ చేశారు. అండ్ 1:30 PM నుండి 4th grade నుండి అండ్ హైయర్ క్లాస్ వాళ్ళందరికీ గ్రాడ్యుయేషన్ డే అనమాట. సో ఫస్ట్ అయితే హైయర్ క్లాసెస్ వాళ్ళు ఒక పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత 1st to 4th grade వాళ్ళకి 1 by 1 అందరినీ పిలిచి సర్టిఫికేషన్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు. లాస్ట్ ఇయర్ గ్రాడ్యుయేషన్ డే వరకు ఉండలేదు. సో ఇండియా వెళ్ళిపోయాము. సో అందుకే ఈసారి ఈ గ్రాడ్యుయేషన్ డే ఫినిష్ అయిపోయిన తర్వాతనే ఇండియా ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. మనం చదువుకునే రోజుల్లో ఇలా సర్టిఫికేట్ పిలిచి మరీ స్టేజ్ మీద ఏమి ఇవ్వలేదు. సో క్లాస్ అయిపోయిందా, సో మన పేరెంట్స్ కి పిలిచి సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు కదా. సో ఇక్కడ అన్ని క్లాసెస్ వాళ్ళకి ఇలా గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేసి సర్టిఫికేట్ అయితే ఇస్తారు. అండ్ సర్టిఫికేషన్ అయిపోయిన తర్వాత సో క్లాస్ టీచర్తో కలిసి పిల్లలందరూ కలిసి మళ్ళీ ఒక సాంగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. Who make sure that our school is functional, safe and clean environment for us to learn in. Thank you to the canteen ladies for all the meals, breakfast, lunches and afternoon snacks, keeping our school clean. The white glove test passed with 6+. Dziękujemy Paniom Wiewanie za wszystkie śniadania, obiady i snacki, za każde zasunięte za nami krzesło oraz posprzątane klasy. 4th grade కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్ని క్లాసెస్ వాళ్ళు అలా స్టేజ్ మీదకి వచ్చి 1 by 1 సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్తున్నారు. సో మేము ఇంకా 4th grade అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోయాము. సో ఎందుకంటే ఆ థియేటర్ చాలా చిన్నది, సో చాలా సఫికేటింగ్ గా ఉంది లోపల. సో మోనిష్ సర్టిఫికేట్ తీసుకున్నంత వరకు ఉన్నాము, ఇంకా తర్వాత బయటకు వచ్చేసాము. సో వెళ్లే ముందు ఇక్కడ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. సో ఇక్కడ కొన్ని పిక్చర్స్ అవి తీసుకొని ఇంకా బ్యాక్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో దండి వాల్టీ వ్లాగ్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే చాలా బాగా సెలబ్రేట్ చేశారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.